ఏఐ సాంకేతికత పెరిగిన లోకజ్ఞానం సంస్కారం తల్లిదండ్రులు గురువుల నుంచే పొందగలమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భాషా సాంస్కృతిక శాఖ కేబిఎన్ కళాశాల అన్నమాచార్య భావనా వాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జగద్గురు అన్నమాచార్య పేరిట ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనల సామూహిక గానం శిక్షణా శిబిరం ముగింపు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు శిక్షణా శిబిరం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు రచించిన పదకవిత వసంతం తాళ్లపాక అన్నమయ్య గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయుడే మా కుల దైవము అని. కులం అంటే ఒక కులానికి ఒక వ్యక్తిగతమైన మనం వాడే కులం కాదు. ఈ రోజుల్లో కులాన్ని రాజకీయ నాయకులు బాగా అవకాశం ఉపయోగించుకొని శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు, మార్పు, చేర్పు, కూర్పు లేని వాళ్ళు కులాన్ని ఎత్తుకోబోతున్నారు. కులము నిజమైన దాన్ని మనం తొలగించలేము, కానీ కుల పిచ్చి ఉండకూడదు. ఇతర కులాలను ద్వేషించకూడదు. కులం పేరుతో జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయకూడదు. యువత అన్నమయ్య కీర్తనలు విని అంతరార్థాన్ని గ్రహించాలనేది నా యొక్క ఆకాంక్ష. ఇవాడు పుట్టిన పిల్లలు బేబీ కేర్ సెంటర్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే దానికి కారణం ఈ చదువుకునే సంస్కారం అని నేను భావిస్తున్నాను. అన్నమాచార్యుల వారి కీర్తనలు కేవలం ఒక మతానికో ఒక దేవుడికి చెందిన దేవుడిని మెచ్చుకునే పాటలుగానో మనం చూడకూడదు. అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ చూస్తే ఒక మనిషికి వినయం, సమానత్వం, మానవత్వం, జీవిత పరమార్థం తెలియజేసే ఒక గ్రంథం వంటి గొప్ప కీర్తనలే అన్నమాచార్యుల వారి కీర్తనలు.